ప్రధాని మోడీ పర్యటనను విజయవంతంగా నిర్వహించడంపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. దీనిలో భాగంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించింది. మంత్రివర్గ ఉపసంఘం మరోవైపు ఏపీ పర్యటనలో ప్రధాని మోడీ 1,00,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ టూర్ విజయవంతం మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మోడీ టూర్ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పర్యటన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు అందించింది. సుమారు 100 ఎకరాల స్థలంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతి రాజధాని ప్రాంతానికి హెలికాప్టర్లో చేరుకుంటారు నరేంద్ర మోడీ. మోడీ పర్యటన సందర్భంగా రాజధాని రైతులు, సామాన్య ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. ఏపీ సచివాలయం వెనుక భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ప్రభుత్వం. అక్కడ గంట సేపు బహిరంగ సభ జరుగుతుంది. 1,00,000 కోట్ల విలువైన శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను సక్సెస్ చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. జన సమీకరణతో పాటు ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులను పిలుస్తామన్నారు మంత్రి నారాయణ. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3:00కి అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్లేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కీలక కమిటీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 30 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చర్చలు జరిపింది మంత్రివర్గ ఉపసంఘం. ప్రధాని గన్నవరం ఎయిర్పోర్టుకు రావడం దగ్గర నుంచి అమరావతి రాజధానికి చేరుకుని తిరిగి వెళ్లే వరకు కమిటీలు దృష్టి పెట్టడం జరుగుతుంది. ప్రధాని మోడీ సభకు శాంతి భద్రతల విషయంలో కానీ, జనాల తరలింపు విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండల్ని దృష్టిలో పెట్టుకుని మంచినీరు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు ఆదేశాలిచ్చింది.